హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 21వ భాగాన్ని వినేద్దాం. విశాల్ని చూసి అరవింద్కి చాలా కోపం వస్తుంది. విశాల్ అందరికీ హాయ్ చెప్తూ అరవింద్ దగ్గరికి వస్తాడు. అరవింద్ దగ్గర హాయ్ అంటూ చేయి చాపుతాడు. అరవింద్ తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ని కోపంతో గట్టిగా పట్టుకోవడంతో అది పగిలిపోయి తన చేతికే గుచ్చుకుంటుంది. అది చూసి అందరూ అరవింద్ దగ్గరికి వస్తారు. అరవింద్ చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది. అదేం పట్టించుకోవడం లేదు. తను విశాల్ని కోపంగా చూస్తున్నాడు. సుమకి అరవింద్కి అలా జరిగేసరికి బాధగా ఉంటుంది. అరవింద్ చేతికి కట్టుకడుతుంది. సుమ, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అంటాడు విశాల్. సరేనని ఇద్దరు ల్యాండ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. విశాల్ ఏదో చెబుతున్నాడు. దానికి సుమ ఒప్పుకోవడం లేదు. అక్కడికి చిన్ను, సంగీత కొడుకు దైవిక్ ఆడుకుంటూ అక్కడికి వస్తారు. చిన్ను దైవిక్ని తరుముతూ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ సుమ, విశాల్ ఇద్దరు చుట్టూ తిరుగుతుంటారు. హే చిన్ను, ఏమైంది? ఎందుకు విక్కీని ఎందుకు తరుముతున్నావు? దైవిక్ నిక్ నేమ్ విక్కీ. చూడొత్తా, విక్కీ నేను డ్రాయింగ్ వేస్తుంటే అంతా పాడు చేసేసాడు. నా డ్రెస్ మీద పెయింటింగ్ పడి ఎలా పాడైందో నా డ్రెస్సు. విక్కీ, తనకి సారీ చెప్పు అంది సుమ. నో, నేను చెప్పను. తను సారీ చెప్పినా నేను వదలను. చూడు నా డ్రెస్ ఎలా పాడైందో, అలాగే తన డ్రెస్ మీద ఈ పెయింట్ పోస్తాను అని తనతో పాటు తెచ్చి నా పెయింటింగ్ని చూపిస్తుంది చిన్ను. ఏంటే నా కొడుకుని భయపెడుతున్నావు నువ్వు అంటూ అక్కడికి వస్తాడు కిరణ్. చూడు మమ్మ, విక్కీ నా డ్రెస్ పాడు చేసేసాడు అని ఏడుస్తుంది చిన్ను. అయ్యో సారీనే, నువ్వు ఏడ్చొద్దు. కావాలంటే నీకు ఇలాంటి డ్రెస్ కొత్తది కొనిస్తాను, సరేనా అన్నాడు కిరణ్. ఓకే అని కళ్ళు తెరుచుకుని, మా అమ్మ విక్కీ ఇంకొకసారి నా జోలికి వచ్చాడనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు వాడికి కొంచెం గట్టిగా చెప్పు నా జోలికి రావద్దని అని కోపంగా విక్కీని చూస్తుంది. ఏంటే వేళ్ళెంత లేవు, నా ముందే నా కొడుక్కి వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు కిరణ్. విక్కీ నవ్వుతూ కిరణ్ దగ్గరికి పరుగున వెళ్తాడు. కిరణ్ విక్కీని ఎత్తుకుంటాడు. కిరణ్ని చూసి నువ్వు నేనేమీ చేయలేవు అని తనని వెక్కిరిస్తాడు విక్కీ. మన చిన్ను పాపకి కోపం వస్తుంది. తన దగ్గరున్న పెయింటింగ్ తన మీద పొయ్యాలని విక్కీ కిరణ్ల మీదకి విసిరేస్తుంది. కిరణ్ పక్కకి తప్పుకోవడంతో అది విశాల్ మీద పడిపోతుంది. ఒక్క నిమిషం షాక్ అయ్యి సారీ విశాల్ అంటూ తన షర్టు మీద పడిన పెయింటింగ్ క్లీన్ చేస్తూ ఉంటుంది సుమ. ఇది తెలియని అరవింద్ సుమ విశాల్కి దగ్గరగా ఉండడం చూసి తనకి చాలా కోపం వస్తుంది. పర్వాలేదులే సుమ అని తనని వారించి విశాల్ క్లీన్ చేసుకుంటాడు. అరవింద్ కోపంగా అక్కడికి వెళ్ళి అందరి ముందు సుమని చేయి పట్టుకుని లాక్కొని వస్తాడు. ఎవరు పిలిచినా వినకుండా తనని లాక్కొని రూమ్లోకి వస్తాడు. విసురుగా లాక్కొని వచ్చి తన బెడ్ మీద పడేస్తాడు. అరవింద్ అంటుంది, నీకెన్నిసార్లు చెప్పాలి తనతో మాట్లాడద్దని అంటాడు. అసలు నువ్వు ఎవరు నన్ను ప్రశ్నించడానికి? నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడతా అంది. నేను నీ మొగుణ్ణి అంటాడు. అది ఇంతకుముందు, ఇప్పుడు కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ మొగుణ్ణి. ఇంకొకసారి నీకు నేను ఏమీ కాను అన్నట్టు మాట్లాడావో అని గోడకేసి గట్టిగా గుద్దుతాడు. ముందే చేయి కట్టేయి ఉండడంతో మళ్ళీ అలా గోడకేసి కొట్టడం వల్ల చేతి నుంచి బ్లడ్ వస్తుంది. అరవింద్ చేతికి బ్లడ్ వస్తుంటే తనకి ఏడుపు వచ్చేస్తుంది. కానీ తన దగ్గరికి వెళ్ళదు. సుమ మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. తన కన్నీళ్లను చూసి అరవింద్ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అరవింద్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాడు. సుమ మీద చూపించాల్సిన కోపం అక్కడున్న వస్తువుల మీద చూపిస్తాడు. అలా అన్నిటినీ పడేస్తున్న తన చేతికి కెమెరా తగులుతుంది. దాన్ని నేలకేసి కొడతాడు. అది ఫ్లోర్ మ్యాట్ మీద పడి ఆన్ అవుతుంది. అలా వస్తువులు పగలగొడుతున్న తనకి ప్లీజ్ నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను అన్న వాయిస్ వినిపించి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఎక్కడి నుంచి ఈ వాయిస్ వినిపిస్తుందని చూస్తాడు. వాయిస్ వినిపించిన వైపుకి వెళ్తాడు. తనకి కెమెరాలో నుండి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని చేతిలోకి తీసుకుని మళ్ళీ రివైండ్ చేసి వింటాడు. ఆ వాయిస్ సుమాదిలా ఉందే అనుకుని అందులో ఉండేది వింటూ ఉంటాడు. ఎవరో తనని ఏమీ చేయొద్దని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఎవరిని బ్రతిమలాడుతుంది, ఎందుకు అని అనుకుంటూ వింటూ ఉంటాడు. విశాల్ అని ఎవరో పిలిచిన పిలుపు వినిపిస్తుంది. తర్వాత వాయిస్ అంతా క్లారిటీగా వినిపించదు. ఏదో జరిగింది సుమ, దాని గురించి నాకు చెప్పట్లేదు. ఈ వీడియో అప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడుదా ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. అయినా ఆ రోజు రవిని తను ఎలా సేవ్ చేసింది, ఏదో జరిగింది. ఆ విషయం గురించి అడిగినప్పుడు కూడా తను చాలా భయపడింది. ఇప్పుడు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? రవిని అడిగితే లేదు, తనకేమీ గుర్తులేదని చెప్పాడు కదా అప్పుడే, ఇంకెవరిని అడగాలి అని ఆలోచిస్తున్న తనకి విశాల్ గుర్తుకొస్తాడు. వాడిని అడిగితే వాడు నిజం చెప్తాడని గ్యారెంటీ ఏంటి అనుకుంటూ బాగా ఆలోచించి విశాల్ ఇంటి అడ్రస్ కీర్తిని అడిగి తెలుసుకొని విశాల్ ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ కొట్టగానే విశాల్ వచ్చి డోర్ తీస్తాడు. అరవింద్ని చూసి తనను ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. అరవింద్ ఇంట్లోకి రావడం విశాల్ కాలర్ పట్టుకుంటాడు. నీకు సుమకి ఏంటి పరిచయం? నువ్వు ఎప్పుడైనా సుమని బాధ పెట్టావా చెప్పు
అసలు నీకు సుమ ఎలా తెలుసు అని తన దగ్గరున్న కొంచెం వీడియోను ప్లే చేసి, ఏం జరిగింది ఆ రోజు, నిజం చెప్పు, లేకపోతే నువ్వు ఈ రోజు నా చేతిలో చేస్తావు అని కోపంగా కొట్టడానికి తన మీదకి చెయ్యెత్తాడు. విశాల్ అరవింద్ కోపాన్ని చూసి భయపడి, చెబుతాను, నన్నేం చేయొద్దు అని అరవింద్కి నిజం చెప్తాడు. సుమ విశాల్ల పరిచయం గురించి చెప్తాడు. అదేనండి, అరవింద్ జైల్లో ఉంటాడు. రవి తనని సేవ్ చేయాలి అనుకుంటాడు. ప్లాన్ చేసి ఒక అమ్మాయిని ఒక ప్లాన్కి రప్పిస్తాడు ప్లేస్కి. తర్వాత రవిని ఆ అమ్మాయి చెప్పిందని ఒక అతను రవి తలపైన కొడతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రవిని కొట్టి తనని కారు డిక్కీలో పడేస్తాడు. అతను ఎవరో కాదండి, విశాలే. ఆ అమ్మాయి విశాల్ వాళ్ళ అక్క, పేరు లలిత. లలిత కారుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు అంటాడు విశాల్. చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను అని హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్ డ్రెస్ వేసుకుని ఆ గాయపడిన వ్యక్తి, అదేనండి తను పొడిచిన వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. చాలాసేపు అయింది, ఏంటి ఇంకా బయటికి రాలేదని లలిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విశాల్. కొంచెంసేపటి తర్వాత తను ఒక వీల్ చైర్లో అతన్ని తోసుకుని బయటకు వస్తుంది. అతన్ని తీసుకొని రావడం చూసి షాక్ అవుతాడు. లలిత అతన్ని కారులో పడుకోబెట్టి త్వరగా ఎక్కమని విశాల్కి చెప్పి కార్ స్టార్ట్ చేస్తుంది. ఎవరతను అంటాడు విశాల్. నేను చంపాలి అనుకున్న వ్యక్తి అంటుంది లలిత. ఎందుకు? తన ఫోటోలు తీసి బెదిరించిన విషయం చెప్తుంది. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు అంటాడు విశాల్. ఇతనికి మంచితో చెబితే వింటాడనుకున్నాను కానీ వినలేదు. నన్ను లొంగ తీసుకోవాలని చూశాడు చెత్తవెదవ. నాకు దగ్గరగా రావడం అంటే చావుకు దగ్గరగా వచ్చినట్లే అని తెలుసుకోలేకపోయాడు చెత్తవెదవ. అందుకే చంపేశాను. వీడు నాకే కాదు, చాలామంది అమ్మాయిలకు ఇలా ఫోన్ చేసి బెదిరించాడట. ఇలాంటి చీడపురుగు ఈ భూమి మీద బ్రతికి ఉండడం మంచిది కాదని చంపాలనుకున్నాను. కానీ మధ్యలో ఎవడో ఒకడు వచ్చి వీడిని సేవ్ చేస్తాడు. వాడికి వీడు ఫ్రెండ్ అట, వాడిని వీడు సేవ్ చేస్తాడట అని రవిని చూపిస్తుంది. అప్పుడు చూస్తాడు విశాల్ రవిని. ఇతను అంటాడు విశాల్. మీ కాలేజ్ స్టూడెంట్ అంట కదా? అవును, మా సీనియర్. నువ్వు ఇతన్ని హత్య చేస్తే ఏ తప్పు చేయని అతను లోపల ఉన్నాడా? అవును, ఏం చేద్దాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఒక్క నిమిషం ఆగు చెబుతా అంటూ వాళ్ళ ఇంటి వైపు కారు పోనిస్తుంది. ఇంటికి తీసుకొని రాగానే అతని కారులో నుంచి బయటికి లాగి కింద పడేస్తుంది. ఏం చేద్దామని ఇతన్ని తీసుకొని వచ్చావు? చెప్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక చాక్ తీసుకుని వచ్చి, వీడు నన్ను బట్టలు లేకుండా చూశాడు, వీడి కళ్ళు ఉండకూడదు అని అతని కాళ్ళపై పొడుసు చేస్తుంది. వీడు నా గురించి చెత్తగా వాగాడు, ఆ గొంతులో ప్రాణం ఉండకూడదు అని అతని మెడపై కోస్తుంది. వీడు అసలు బ్రతకూడదు అని అతని ఇష్టం వచ్చినట్లు పొడుస్తూ సైకోలా బిహేవ్ చేస్తుంది. విశాల్ అలా చేయొద్దు, నువ్వు చేస్తుంది తప్పని తనని వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ తన వినదు. నువ్వు అతన్ని సేవ్ చేయాలని చూస్తే నా ప్రాణం తీసుకుంటాను అని విశాల్ని బెదిరిస్తుంది. దాంతో అతన్ని కాపాడాలి అనుకున్న తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు విశాల్. ఆ అని గట్టిగా అరుపు విని ఇటువైపు చూస్తారిద్దరు. భయంతో వణికిపోతూ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది సుమ. ఆ రోజు విశాల్ బర్త్డే అని తను విష్ చేయాలని అతనికి కాల్ చేస్తుంది. సైలెంట్లో ఉండడంతో తను లిఫ్ట్ చేయడు. డైరెక్ట్గా విష్ చేద్దామని విశాల్ ఇంటికి వస్తుంది సుమ. సుమని అక్కడ చూసి షాక్ అవుతాడు విశాల్. సుమ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. లలిత సుమని పట్టుకుని రవిని సుమని ఒక రూమ్లో బంధిస్తుంది. విశాల్ ఎంత చెప్పినా వినకుండా సుమని చాలా టార్చర్ చేస్తుంది, చాలా చిత్రహింసలు పెడుతుంది. తను వదిలేయమని సుమ చాలా రిక్వెస్ట్ చేస్తుంది కానీ వినదు. రవి దగ్గర కెమెరా ఉండడంతో అదంతా అందులో రికార్డ్ అవుతుంది. అదంతా చూస్తున్న విశాల్కి చాలా బాధ వేస్తుంది. విశాల్ సుమని లవ్ చేస్తుంటాడు. సుమని లలిత బాధ పెడుతుంటే చూడలేకపోతాడు. అలా అని లలితకి గట్టిగా చెప్పనేలు కూడా. తను ఏమన్నా చేసుకుంటుందేమోనని భయం, లేక తనని ఏమన్నా చేస్తుందేమోనని భయం. చిన్నప్పటి నుంచి తన ప్రవర్తన చూస్తున్న విశాల్కి తెలుసు తన మెంటాలిటీ గురించి. లలిత నిద్రపోయిన తర్వాత సుమ వాళ్ళని బంధించిన రూమ్ ఓపెన్ చేసి సుమ దగ్గరికి వెళ్తాడు విశాల్. అప్పటికే సుమ స్లో తప్పి పడిపోయి ఉంటుంది. విశాల్ సుమని రవిని దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాడు. వాళ్ళని విడిచిపెట్టద్దని లలితకి తెలిస్తే తనని ఏం చేస్తుందని భయంతో తనకి ఏమీ తెలియనట్లు ఆ గదికి తాళం వేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. వద్దు, నన్నేం చేయొద్దు, నేనెవరికీ చెప్పను ఈ విషయం అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ తన వినదు. ఇప్పుడు నేను వదిలేస్తే నా గురించి వెళ్ళి పోలీసులకు చెప్తావు కదా, నువ్వు చెప్పడానికి వీల్లేదని తన గొంతు నిలిపేస్తుంది. ఇప్పుడు నేను వదిలేస్తే ఈ కాళ్ళతోనే పరిగెడతావు కదా అని తన కాళ్ళకి వాతలు పెడుతుంది. తన చేతి మణికెట్టు మీద కోసేస్తుంది. చాలా బ్లడ్ పోతుంది. నువ్వు బ్రతకూడదు, చావాలి అంటూ సుమని హింసించి రాక్షసానందం పొందుతూ ఉంటుంది. నువ్వు ఈ కాళ్ళతోనే కదా ఆ అబ్బాయిని చంపడం చూసావు, ఈ కళ్ళు ఉండకూడదు, పీకేస్తాను అని దగ్గరకు వస్తుంది. నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలే, నేను ఎవరికి ఏం చెప్పను అని బ్రతిమలాడుతున్నా వినకుండా తన దగ్గరికి 2 గుండు సుదులు తీసుకుని దగ్గరకు వస్తుంది.
నో అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది సుమ. లలిత పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చి ఒళ్ళు వణికిపోతుంది. భయంతో కంపించిపోతుంది. ఏమైందమ్మా, ఏమైంది అని తన చుట్టూ జనం చేరుతారు. వాళ్ళని చూసి వీళ్ళంతా ఏంటి ఇక్కడ అనుకుంటూ చుట్టూ చూస్తుంది. తను ఒక హాస్పిటల్లో ఉండడం చూసి షాక్ అవుతుంది. తనకు లలిత పెట్టిన టార్చర్ వరకే గుర్తుంటుంది. తర్వాత బ్లడ్ పోవడంతో తను స్లో తప్పి పడిపోతుంది. అంతవరకే తను గుర్తుంది. తర్వాత విశాల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం గుర్తుండదు. సుమకి స్పృహ రావడంతో రవి థింగ్స్ తన చేతికిస్తారు. అప్పుడే కెమెరా చూస్తుంది సుమ. కెమెరాను ఆన్ చేసి చూస్తుంది. అందులో రవి లలితల మధ్య సంభాషణ ఉంటుంది. ఈరోజే కదా కోర్టులో ఆఖరి హియరింగ్ అనుకుని అరవింద్ని ఎలాగైనా కాపాడాలనుకుని హాస్పిటల్ నుంచి కోర్టుకు వెళ్ళి తన దగ్గరున్న సాక్ష్యాధారాలు కోర్టులో ఇస్తుంది. ఇప్పుడు రవి పెళ్లిలోకి వచ్చేద్దాం. విశాల్ని చూసి అందుకే సుమ భయపడుతుంది. వాళ్ళు పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చి బాధపడుతుంది. అప్పటి నుంచి విశాల్ని చూస్తే తనకి చాలా భయం వేస్తుంది. అరవింద్ సుమ ఇద్దరు కలవలేదని తెలిసిన సుమని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు విశాల్. వాళ్ళ మధ్య ఆ ఇన్సిడెంట్ జరిగిపోయి ఉంటే విశాల్ ఎప్పుడో తన లవ్ని సుమకి చెప్పేసి ఉండేవాడు. కానీ లలిత తనని టార్చర్ చేయడం, తన పక్కన విశాల్ బొమ్మలా ఉండి అదంతా చూస్తూ ఏమనుకోపోవడంతో ఇద్దరు కలిసి ఇదంతా చేశారని సుమ అనుకుని విశాల్ని చూడగానే కాదు, విశాల్ పేరు వినపడిన చాలా చాలా అదంతా గుర్తొచ్చి మనసు చేతికి అయిపోతుంది. దాంతో విశాల్ ఆ కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ చాలా రోజులకి కీర్తి తనని పెళ్లికి పిలవడంతో మళ్ళీ ఇప్పుడు వస్తాడు. తనకి పెళ్ళయిందని తెలిసి బాధపడతాడు. కానీ వాళ్ళ మధ్య సఖ్యత లేదని తెలిసి సుమని తన దాన్ని చేసుకోవాలని చూస్తాడు. సుమ పెళ్లి పనులతో బిజీగా ఉంటుంది. అరవింద్ని పట్టించుకోదు. అరవింద్ సుమతో టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. కానీ సుమ కీర్తిని రెడీ చేస్తూ కొంచెంసేపు పెళ్లి పనులతో ఫ్రెండ్స్తో మాటలతోనే సరిపెడుతుంది. అరవింద్కి టైం స్పెండ్ చేయదు. సుమ పెళ్లి పనులు చేపిస్తూ ఉంటే తన దగ్గరికి ఒక చిన్న పిల్లలు వస్తారు. అక్క అక్క నిన్ను కీర్తి అక్క పిలుస్తుంది అని చెప్తారు. సరే అని తన రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. పిల్లలు తనని ఆపి అక్క కీర్తి అక్క అక్కడ లేదు, మరి ఎక్కడుంది, మాతో చూపిస్తాం అని సుమని ఊరు చివరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు, ఇక్కడ ఎవరు లేరే అని చుట్టూ చూసి పిల్లల వైపు చూస్తే వాళ్ళు అక్కడ ఉండరు. కొంచెం దూరంలో అరవింద్ పిల్లలు అందరికీ చాక్లెట్లు ఇస్తూ కనిపిస్తాడు. సుమ అరవింద్ దగ్గరకు వచ్చి అరవింద్ ఇదంతా నీ పనా అంటుంది. అయినా ఏంది ఇదంతా అంటుంది కాస్త కోపంగా. అరవింద్ పిల్లల్ని పంపించేసి ఏం చేయను మేడం, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తమరు బిజీ అయిపోతారు, తమరి అపాయింట్మెంట్ దొరకడం కష్టమైపోయింది కదా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, ఏం చేయమంటావు అని అమాయకంగా ఫేస్ పెడతాడు. సుమకి అరవింద్ ఫేస్ చూడగానే నవ్వు వచ్చేస్తుంది. సరే నాకు పని ఉంది అక్కడ, నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంది. హలో మిస్, మిమ్మల్ని ఎంత కష్టపడి ఇక్కడికి రప్పించుకుంది నువ్వు వెళ్ళిపోవడానికి కాదు, నాతో టైం స్పెండ్ చేయడానికి. ఇంకా కోపంగా ఏంటి, ఇంకా వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకుంటున్నావా, ఈరోజు నువ్వు అరిచి గీ పెట్టినా బదులు నువ్వు నాతో టైం స్పెండ్ చేయాల్సింది అని పట్టుబడతాడు అరవింద్. సరే సరే ఎందుకంత కోపం, మనం ఒక బెట్ వేసుకుందాం, అందులో నువ్వు గెలిస్తే నేను నువ్వు చెప్పినట్లే నీతో టైం స్పెండ్ చేస్తా, లేకపోతే అనే సమస్య లేదు, గెలిచేది నేనే, ముందు పందెం ఏంటో చెప్పు. నేను వెళ్ళి ఒక చోట దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకోవాలి, అది 5 నిమిషాల్లో. ఓకే సరేనని కళ్ళు మూసుకుంటాడు అరవింద్. సుమ అక్కడ గుంపుగా చెట్లు ఉన్న చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. అరవింద్ సుమ కోసం వెతుకుతూ ఉంటాడు. సుమ మర్రి చెట్టు దగ్గర ఉండడం చూసి వెనక నుంచి వచ్చి తన్ని పట్టుకుంటాడు. సుమ ముందు భయపడుతుంది, కానీ ఆ చేతి స్పర్శ అరవింద్ అని గుర్తించి కాస్త రిలాక్స్ అవుతుంది. డార్లింగ్ నువ్వు చెప్పినట్లే నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వు ఈరోజంతా నాతోనే ఉండాలి. ఓకే ఉంటానులే, నన్ను వదులు. నిన్ను వదలను, ఈరోజు స్టార్టింగ్ మనం ముద్దుతోనే స్టార్ట్ చేద్దాం అని సుమని తన వైపు తిప్పుకుంటాడు. వద్దు అరవింద్, ఎవరైనా చూస్తే బాగుండదు. ఎవ్వరు చూడరు, అయినా ఇంత దూరం ఊరి చివరకు ఎవరు వస్తారు చెప్పు, ముద్దు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అంటూ సుమని ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తాడు. ఎవరో ముద్దు పెట్టుకుంటున్న సౌండ్ వినిపించి కళ్ళు తెరుస్తాడు. ఏంటి ఎవరో ముద్దు పెట్టుకున్న సౌండ్ వచ్చింది, కానీ ఎవరూ లేరే ఇక్కడ అని మళ్ళీ ముద్దు పెట్టుకోవాలని సుమ దగ్గరగా వస్తాడు. ఏవో గుసగుసలు వినిపించి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇక్కడ ఎవరో ఉన్నట్లున్నారు సుమ, అయినా ఇంత దూరం ఎవరు వస్తారు, ఏదో గాలికి ఆకుల శబ్దం అయి ఉంటుందిలే. లేదు ఎవరో ఉన్నారు, మాటలు వినిపిస్తున్నాయి, కొంపదీసి దెయ్యాలా అంటాడు కాస్త భయంగా అరవింద్. ఏమో అయ్యుండొచ్చు, పొలాల్లో దెయ్యాలు ఉంటాయని మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అని అరవింద్ని ఇంకొంచెం భయపెడుతుంది. అమ్మో సుమా నాకు అవంటే భయం, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా, నాకు భయమే. ఏమో
అవి నువ్వు ఫ్రెండ్స్ కదా, అందుకే అలా అన్నాను. అంటే నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా అని కాస్త ఉడుక్కుంటుంది సుమ. అది మరి సపరేట్గా చెప్పాలా? రోజు నీ అందంతో నా మతి పోగొడుతూ నాకు ఊపిరి ఆడకుండా చేస్తూ నన్ను చంపుతున్నావు కదా రాక్షసి. ఇప్పుడు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏమో, టెన్షన్లో ఏం మాట్లాడతానో నాకే అర్థం కావడం లేదు. నీకు క్లారిటీగా ఏం చెప్తాను? సరే పద వెళ్దాం ఇక్కడి నుంచి అని వెనక్కి తిరుగుతారు. వాళ్ళ ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అరవింద్ వాళ్ళని చూడగానే దడుచుకుంటాడు. గుండె మీద చేయి పెట్టుకుని కోల్ కోల్ అనుకుని భయంగా, ఎవరు మీరు? మనుషులా దెయ్యాలా? అయ్యా అది నా పేరు. ఇప్పుడు ఇంట్రడక్షన్ అవసరమా? మీరెవరో చెప్పండి. అది అయ్యా నేను శాంతమ్మ గారింట్లో పనిచేస్తూ ఉంటానయ్యా. శాంతమ్మ రవి వాళ్ళ నానమ్మ అనమాట. మీరు రవి బాబు గారి స్నేహితులు కదండి అయ్యా? రవి పేరు వినగానే కొంచెం ధైర్యం వస్తుంది అరవింద్కి. అవును అయ్యా, నన్ను క్షమించండి అని అరవింద్ కాళ్ళ మీద పడతాడు. ఏయ్ ఏంటిది, ముందు నువ్వులే. లేదయ్యా, మీరు క్షమించాలని చెబితే లేస్తాను, లేకపోతే లేవనయ్యా. సరే సరే క్షమించాను, లేయ్. అతను లేపి, మీరు ఈ విషయం అమ్మగారికి చెప్పకండి అయ్యా. ఏ విషయం? అదేనయ్యా, మీరు అమ్మగారితో ఏకాంతంగా గడపడానికి ఇక్కడికి వస్తే నేను నా మరదలు అది తెలియక ఇక్కడికి వచ్చామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. సరే సరే నువ్వు వెళ్ళు. నిజంగా మాకు తెలియదయ్యా మీరు ఇక్కడ ఉంటారని. మేము అక్కడ పని వదిలేసి ఇక్కడికి వచ్చామని తెలిస్తే అమ్మగారు నా తోలు తీసి ఉతికారిస్తాడయ్యా. మీరు చెప్పొద్దయ్యా. చెప్పనులేపు. మీరు చెబితే నన్ను పనిలో నుంచి తీసేస్తారయ్యా, చెప్పొద్దు. అరవింద్కి విసుగొస్తుంది. చెప్పనన్నానా, వెళ్ళు అని విసుక్కుంటాడు. అదిగో చూడండి, మీరు నన్ను కోపడుతున్నారు అంటే చెప్తారనమాట. దొరక్క కొంచెం ఏకాంత సమయంలో దొరికితే నేను అసహ్యంట్రా బాబు మధ్యలో అనుకుని కొంచెం నవ్వుతూ ఫేస్ పెట్టి చెప్పను, వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు. సరే వెళ్తాను అని అతను అక్కడి నుంచి వెళ్తాడు. వీళ్ళని దెయ్యాలు అనుకొని దడుచుకొని చచ్చాను అని చెట్టు అనుకుని రిలీఫ్గా ఫీల్ అవుతూ సుమని తన మీదకి లాక్కుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరికి చూసుకుంటూ ఉంటారు. అయ్యా అన్న పిలుపు విని అరవింద్కి అసహనంగా అనిపిస్తుంది. క్షమించండి అయ్యా, మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టినందుకు. ఎందుకు వచ్చావు మళ్ళీ? అది మీరు నిజంగా అమ్మగారికి చెప్పగారు కదయ్యా. రే నేను ఇలా కాదురా అని దేనికోసమే వెతుకుతూ ఉంటాడు. ఏందయ్యా, ఏం పోయింది ఎత్తుక్కుంటున్నారు? అది ఒక కట్టి కావాలరా. అతను ఒక కర్ర ఇవ్వగానే, అరవింద్ నిన్ను ఈరోజు చంపేస్తాన్రా అని అతని వెనక పరిగెత్తాడు. సుమ నవ్వుకుంటూ ఉంటుంది. అరవింద్ చాలా దూరం అతని తరుముతూ వెళ్తాడు. అల్లుపొచ్చి ఆగి సుమ అక్కడే ఉందని సుమ కోసం వెనక్కి వస్తాడు. సుమ నవ్వుతూ ఇటు తిరిగేసరికి తనకు విశాల్ కనిపిస్తాడు. విశాల్ని చూడగానే తనకు భయం వేస్తుంది. వాళ్ళ అక్క పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చి ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుని వెళ్తున్న సుమ చేతిని పట్టుకుంటాడు విశాల్. విశాల్ని కొంచెం భయంగాను కోపంగాను చూస్తుంది. సుమ సారీ, మా అక్క చేసిన దానికి క్షమించు. ఎలా క్షమించమంటావు? నన్ను ఎంత టార్చర్ చేసిందో చూసావుగా. ఒక్కొక్కసారి మీ అక్క చేసింది గుర్తొస్తే నిద్రలో ఉలిక్కిపడి లేచేదాన్ని. ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. మీ అక్క చేసిన గాయాలు చూసి ఏమైందని ఇంట్లో వాళ్ళు అడిగితే యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి నా బాధని ఎవరితో చెప్పుకోలేక ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. ఎందుకంటే నేను ఎంతో నమ్మి నా ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేశాను. కానీ మీరు ఇలాంటి సైకోలని తెలుసుకోలేకపోయినా నా చేతకానితనానికి సిగ్గుపడి ఎవరికి చెప్పుకోలేకపోయాను. మీలాంటి వాళ్ళ మనుషుల మధ్య అస్సలు ఉండకూడదు. అవును సుమ, తాను చెడ్డదే కాదన్ను, కానీ తను చాలా మంచిది సుమ. అమ్మ నన్ను యాక్సిడెంట్లో చనిపోవడంతో తను చాలా మెంటల్గా డిస్టర్బ్ అయింది సుమ. అప్పటి నుండి తన మైండ్ సరిగ్గా పనిచేయదు, పిచ్చిది అయిపోయింది సుమ. తను అలాంటి వాళ్ళు ఉండాల్సింది పిచ్చి ఆసుపత్రిలో. తనకి నేను తప్ప ఎవరు లేరు సుమ. ఆ రోజు నేను టార్చర్ చేస్తుంటే నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు సుమ. కానీ అక్కకి ఎదురు చెప్పలేకపోయాను. నన్ను ఏమన్నా చేస్తుందనే భయం కాదు, తనని ఏమన్నా అన్నా చేసుకుంటుందంటే భయం. నన్ను క్షమించు. ఆ రోజు సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉన్నాను తప్ప అడ్డు చెప్పలేకపోయినా ఈ నిస్సహాయాన్ని క్షమించు అని అక్కడ మోకాల మీద కుప్పకొల్లిపోతాడు. ఆ గిల్ట్ ఫీల్తో ఇన్ని రోజులు చచ్చిపోయాను సుమ. ఇకనైనా ఈ అభాగ్యుని క్షమించు, కరుణించు ప్లీజ్. సుమ విశాల అడుగుతుంటే బాధేస్తుంది. అయినా ఇందులో తన తప్పే ఉంది. వాళ్ళ అక్క చేసిన దానికి ఇతన్ని ఎందుకు ద్వేషిస్తున్నాను అని ఆలోచనలో పడుతుంది. ఉన్నట్లుంది క్లైమేట్ చాలా చల్లగా మారి వర్షం పడుతుంది. సుమ తన ఆలోచన నుంచి బయటకు వచ్చి, సర్లే విశాల్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పద ఇంటికి వెళ్దాం. సుమ, నువ్వు నన్ను నిజంగా క్షమించావా? హా. విశాల్ సంతోషంగా సుమని హాక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. సుమ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వస్తాడు అరవింద్. వాళ్ళిద్దరిని అలా చూసి కొంచెం దూరంలో ఆగిపోతాడు. విశాల్ సుమని వదిలేసి, ఇంతకు ముందులో ఫ్రెండ్స్లా ఉందామా?
సరే అంటుంది. దూరంగా ఉండడంతో అరవింద్కి అదేం వినిపించదు. వర్షం ఎక్కువ అవడంతో సుమ అరవింద్ గురించి మర్చిపోయి విశాల్తో వెళ్తుంది పెళ్ళింటికి. అరవింద్కి కోపం వస్తుంది. సుమని విశాల్ హక్ చేసుకోవడం చూసి అరవింద్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సుమని అడుగుదాం, అతను ఎవరో చెబుతుంది కదా అని ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అనుకుని వర్షం తగ్గేంత వరకు అక్కడే ఉన్న ఇంటికి వస్తాడు. అరవింద్ ఇంటికి వచ్చేసరికి సుమని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు. ఏమైంది సుమకి అని కంగారుగా తన దగ్గరికి వెళ్తాడు. వర్షంలో తడడం వల్ల సుమకి లైట్గా ఫీవర్ వస్తుంది. సుమ ఇంజెక్షన్ చేయించుకోనని ఎంత మొత్తుకున్నా వినకుండా డాక్టర్ తనని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి వెళ్తాడు. కొంచెం సేపు తర్వాత సుమకి ఇంజెక్షన్ పడక ర్యాషెస్ వస్తాయి. ఒళ్ళంతా మంటగా ఉందని ఏడుస్తుంది. మళ్ళీ డాక్టర్ని పిలుస్తారు. ఆయన మళ్ళీ సుమని చెక్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ చేయబోతాడు. అప్పుడు గమనిస్తాడు అరవింద్ డాక్టర్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లు ఇవ్వడం. అవి చూపించి, ఏంటండి ఇది, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ ఇచ్చారు, అందుకే తనకి ఇలా జరిగింది అని అరవింద్ మాట్లాడుతుండగానే విశాల్ డాక్టర్ పైన చేయి చేసుకుంటాడు. టైం అయిపోయిన మెడిసిన్ ఇచ్చి మనుషులను చంపాలనుకుంటున్నారా మీరు అంటూ అతనిపై కోపడతాడు. మళ్ళీ డాక్టర్ని కొట్టబోతే సుమ విశాల్ చేయి పట్టుకుని ఆపుతుంది. ఆయన కావాలని చేయలేదు కదా విశాల్, ఏదో పొరపాటున ఇచ్చారు, వదిలే ఆయన్ని అని సుమ చెప్పగానే వదిలేస్తాడు. సుమ ఇప్పుడు నీకెలా ఉంది అని తన చేయి పట్టుకుంటాడు. ర్యాషెస్ రావడం వల్ల విశాల్ పట్టుకోవడంతో తనకు మంటగా అనిపించి అబ్బా మంటగా ఉంది అంటుంది. విశాల్ ఐస్ ట్యూబ్స్ తెమ్మని చెప్పి తనకి చల్లగా ఉండడం కోసం పెడుతూ ఉంటాడు. అప్పటికప్పుడు ఇంకొక డాక్టర్ని పిలిపించి తనకి మెడిసిన్ ఇప్పిస్తాడు. అదంతా చూస్తున్న అరవింద్కి చాలా చిరాకు వస్తుంది. తను చేయాల్సిన పని విశాల్ చేస్తుంటే తనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎవడ్రా వాడు అని రవిని విశాల్ గురించి అడుగుతాడు. సుమ కీర్తి ఫ్రెండ్ అంట బావా. ఏం బావా, వాడిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఫ్రెండ్ అని ఫ్రెండ్లా ఉండమను, లవర్లా కాదు. వాడిని ఇంకొకసారి సుమకి దగ్గరగా చూస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు బావా, అతనేం చేశాడు, నిన్నేమన్నా అన్నాడా? లేదు కానీ ఎందుకో నచ్చలేదు వాడు. సుమకి నేను చేయాల్సిన సేవలు వాడు చేస్తుంటే మండిపోతుంది ఇక్కడ అని మనసులో అనుకుని సుమ దగ్గరికి వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.